ప్రస్తుతం మీరు ప్రిన్సిపల్, ఎన్నో ప్రిన్సిపల్ సార్ మీరు? యాక్చువల్గా ఐఎమ్ 32nd ప్రిన్సిపల్ మేడం. 135 years బ్యాక్ మా కాలేజీ ఒక స్మాల్ సాంస్క్రిట్ స్కూల్ యాక్చువల్గా స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేసామంటే టౌన్ హై స్కూల్ కింద కన్వర్ట్ చేసాం. టౌన్ హై స్కూల్ కింద కన్వర్ట్ చేసాం. టౌన్ హై స్కూల్ తర్వాత 1935లో యాక్చువల్గా మాది కాలేజీ కింద మారింది. 1956లో మా కాలేజీకి యూజీసీ రికగ్నైజేషన్ వచ్చింది. 1956లో వచ్చింది. సో 1935 నుంచి మేము కనుక తీసుకుంటే మా కాలేజీలో చాలామంది ప్రముఖులు, అంటే ఒక ఫీల్డ్ అని కాదు, అన్ని ఫీల్డ్స్లో కూడా మా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినీ ఫీల్డ్లో తీసుకుంటే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఈజ్ ఫ్రమ్ అవర్ కాలేజ్. డాక్టర్ కె విశ్వనాథ్ గారు మా కాలేజ్ నుంచే వచ్చారు. అలాగే క్రికెట్ నుంచి మనకి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఈజ్ ఫ్రమ్ అవర్ కాలేజ్. అలాగే ఇప్పుడు మన కుర్తాళం పీఠాధిపతి ఉన్నారు ప్రసాద్ రెడ్డి గారు, ఆయన మా కాలేజీలో ప్రిన్సిపాల్గా కూడా చేశారు, అంటే ఇది స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. అలా మనం సత్యనారాయణ గారు, అంటే జే సత్యనారాయణ గారు అని చెప్పి యాక్చువల్గా మన ఆధార్ కార్డ్స్ కానీ వీటన్నిటికీ కూడా జే సత్యనారాయణ ఐఏఎస్, ఆయన మా కాలేజ్ నుంచి వచ్చారు. అలాగే పొదిలి అప్పారావు గారు, అంటే ఎక్స్ వైస్ ఛాన్సలర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఆయన మా కాలేజ్ నుంచి వచ్చిన ఆయన్ని. అలా మన అంటే నిజంగా మా కాలేజీ వాళ్ళ లిస్టు చెప్పుకుంటూ పోతుండే, చాలా అట్లా కంటిన్యూస్గా ఎంతైనా చెప్పచ్చు, అంతమంది మా కాలేజ్ నుంచి వెళ్ళారు. అంటే అప్పట్లో యాక్చువల్గా టౌన్లో మాది ఏసీ కాలేజీ రెండు ఉండేవి. అందువల్ల ఏంటంటే ఇక్కడే ఎక్కువ మంది, అంటే ఈ రెండు కాలేజీలోనే ఎక్కువ మంది చదువుకున్నారు. అందరూ మా కాలేజ్ స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి కానీ, అలాగే సినీ ఫీల్డ్ నుంచి కానీ, రాజకీయాలు. ఇప్పుడు రోసయ్య గారు ఇది స్టూడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్, మా కాలేజ్ స్టూడెంట్ రోసయ్య గారు. సో సార్ ఎంతోమంది, చాలామంది ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చారా సార్? ఒక్కొక్కరు వచ్చారు మేడం, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మేడం, సీనియారిటీ ఫస్ట్ త్రీలో ప్రిన్సిపాల్ అవుతారు, అంటే సీనియారిటీ ఇస్ ద ఓన్లీ బేస్. అదర్ దాన్ దట్ దేర్ ఇస్ నథింగ్, అంటే ఏముండదు, ఓన్లీ సీనియారిటీనే మాకు బేస్. అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఉన్నారా, లేకపోతే ఇంకా బయట? నేను ఐఎమ్ నాట్ ద స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. ఓకే, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్. యాక్చువల్ నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను, కానీ నేను ఈ స్టూడెంట్ కాదు. ఓకే, మా వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు ఇప్పుడు, ఆయన ఈజ్ ద స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. అట్లా మాకు అంటే ఇక్కడ ప్రిన్సిపాల్ అవడానికి ఇక్కడ స్టూడెంట్ అవ్వాలనే లేదు, సర్వీస్లో సీనియారిటీ అంటే ఫస్ట్ త్రీలో